రియల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అండ్ ఐ జస్ట్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఫైండ్ యువర్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ హ్యావ్ ద ఫ్రీడమ్, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ value others' choices and boundaries అని కోరుకుంటున్నాను. Be happy, be yourself, be authentic. Take care. Bye. I forgot how to end. ఓకే, ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు. I've been kind of hibernating, resting from all the travel, but I was going through these వీడియోస్. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం. నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట. ఫట్టుమని కోపం వచ్చినా ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు, చాలా కామ్గా కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని. అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాస్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి, నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు, మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను. నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. ఓకే, చాలా మందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్